నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఉదయం కన్ను విప్పింది మొదలు రాత్రి పడుకునే వరకు మన చూపులు ఎల్లప్పుడూ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పైనే ఉంటున్నాయి. నోటిఫికేషన్లు, రీల్స్, నిరంతర స్క్రోలింగ్ మన ప్రశాంతతను, ఏకాగ్రతను ముక్కలు చేస్తున్నాయి. అయితే ఈ స్క్రీన్ వ్యసనం అనే ఎలక్ట్రానిక్ సంఖ్యల నుంచి విముక్తి పొందేందుకు నేటి యువత ఒక కొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. డిజిటల్ యుగంలో పుట్టి నిరంతర డిజిటల్ నిఘాలోనే పెరిగిన జెన్జీ, మిలీనియన్స్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే తమ స్మార్ట్ ఫోన్లకు దూరమవుతున్నారు. దీనికోసం ప్రత్యేకమైన లాక్ బాక్స్లు, డిజిటల్ డిటాక్స్ యాప్లు ఉపయోగిస్తూ క్వైట్ రివల్యూషన్ అనే నిశ్శబ్ద విప్లవానికి దారితీస్తున్నారు. ఇక విశేషం ఏమిటంటే యువతలో పెరిగిన ఈ కొత్త అవసరమే ఇప్పుడు 7,900 కోట్ల భారీ పరిశ్రమగా అవతరించింది. అసలు యువత స్మార్ట్ ఫోన్లను ఎందుకు పక్కన పెడుతున్నారు? ఈ డిజిటల్ డిటాక్స్ మార్కెట్ వెనుక ఉన్న ఆసక్తికర వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ మన జీవితంలో అంతర్భాగంగా మారింది. కానీ నిరంతరం నోటిఫికేషన్లు, సోషల్ మీడియా స్క్రోలింగ్తో విసిగిపోయిన జెన్జీ మరియు మిలీనియల్స్లో దాదాపు 63% మంది ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా తమ ఫోన్లకు, డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ధోరణినే ప్రపంచవ్యాప్తంగా క్వైట్ రెవల్యూషన్ అని పిలుస్తున్నారు. చిన్ననాటి నుంచి సోషల్ మీడియా నిఘాలో పెరిగిన నేటి యువత ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న వేళ ఈ డిజిటల్ సంఖ్యలు 24/7 బందీలుగా ఉండలేమని గ్రహిస్తున్నారు. నిజమైన సంబంధాలు, మనశ్శాంతి, ఏకాగ్రత కోసం వాస్తవ ప్రపంచంలో జీవించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫోన్ వ్యసనాన్ని తగ్గించుకోవడానికి యువత సరికొత్త నియమాలను, జీవనశైలి మార్పులను అలవాటు చేసుకుంటున్నారు. అత్యాధునిక, ఖరీదైన స్మార్ట్ ఫోన్లను పక్కన పెట్టి కేవలం అత్యవసర కాల్స్, మెసేజ్ల కోసం పాతకాలపు కీప్యాడ్ లేదా ఫ్లిప్ ఫోన్లను, డంప్ ఫోన్లు మళ్లీ ఉపయోగించడం ప్రారంభించారు. అంతేకాకుండా స్నేహితులను కలిసినప్పుడు లేదా పార్టీలలో ప్రతి ఒక్కరూ తమ ఫోన్లను పక్కన పెట్టాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. యువతలో వ్యసనంగా మారిన ఈ స్క్రీన్ సమయాన్ని అరికట్టే అవసరం నుంచి ఒక కొత్త వాణిజ్య పరిశ్రమ పుట్టుకొచ్చింది. ప్రజలు తమ ఫోన్ వ్యసనాన్ని అధిగమించడంలో సహాయపడడానికి స్మార్ట్ ఫోన్ లాక్లు, సబ్స్క్రిప్షన్ సేవలు మరియు డిజిటల్ డీటాక్స్ గ్యాడ్జెట్ల అమ్మకాలు జోరందుకున్నాయి. డేటా ఇన్సైట్ అంచనాల ప్రకారం 2025లో 3,600 కోట్లకు ఉన్న డిజిటల్ డీటాక్స్ యాప్ మార్కెట్ విలువ 2026 నాటికి ఏకంగా 7,900 కోట్లకు చేరుకుంటుంది. ఈ మార్కెట్ ఏటా 12% నుండి 16% చొప్పున వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తూ 2032 నాటికి ఏకంగా 14,700 కోట్ల పరిశ్రమగా రూపాంతరం చెందుతుందని అంచనా వేస్తున్నారు. స్క్రీన్లకు దూరంగా ఉండేందుకు యువత 3,000 రూపాయల నుండి 16,000 రూపాయల వరకు ఖర్చు చేసే ఫ్రీడమ్, ఓపాల్, OneSeek వంటి ప్రత్యేక యాప్లకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇవి నిర్ణీత సమయాలలో ఫోన్ను ఆటోమేటిక్గా లాక్ చేస్తాయి. అలాగే డిజిటల్ సేఫ్ లేదా ఫిజికల్ టైమర్ లాక్ బాక్సుల వాడకం కూడా విపరీతంగా పెరిగింది. ఫోన్ను ఈ బాక్సులో పెట్టి 2 లేదా 4 గంటల టైమర్ సెట్ చేస్తే ఆ సమయం ముగిసే వరకు ఫోన్ను బయటకు తీయడం సాధ్యపడదు. ఈ విధంగా టెక్నాలజీ వ్యసనానికి యువత అడ్డుకట్ట వేస్తుంది. డిజిటల్ ప్రపంచంలో నిరంతరం మునిగి తేలడం కన్నా పరిమితులు విధించుకుని ప్రశాంతంగా జీవించడమే మిన్నా అని నేటి తరం నిరూపిస్తుంది. ఒకవైపు టెక్నాలజీ అలవాటుగా మారుతూ ఉంటే మరోవైపు దాని నుంచి బయటపడేందుకు వేల కోట్ల బిజినెస్ పుట్టుకురావడం నిజంగా ఒక ఆసక్తికర పరిణామం.